హాయ్ అండి. ఈరోజైతే కొంచెం సగ్బీన్ సేమియా చేద్దాం అనుకున్న ఫస్ట్. తర్వాత మొన్న ఎప్పుడో యూట్యూబ్లో అయితే ఒక 4 days బ్యాక్ చూశాను. తాలికల్నే పాల తాలికల్లాగా డిఫరెంట్గా ఏంటో ఫస్ట్ అయితే బాయిల్ చేసేసి డిఫరెంట్ షేప్స్లో అలా అయితే చేశారు. ఊరికే జస్ట్ ట్రై చేద్దామా అనిపించి సేమియా పక్కన పెట్టేసి మళ్ళీ ఇలా ట్రై చేశాను. పిండి అయితే కలిపేసి ఇలా షేప్స్లో అయితే చేసి వాటిని అయితే కుడుముల టైప్లో ఉడకబెట్టేసేసి బాయిల్ చేసేసి ఇంకా సగ్బియ్యం నానబెట్టిన సగ్బియ్యం అవి కలిపి అన్నీ కలిపి బాయిల్ చేశాను. కొంచెం పిండి అయితే చిక్కదనం కోసం లాస్ట్లో పోసుకుందామని పక్కన పెట్టుకున్నాను. ఇంకా అవైతే బాయిల్ చేస్తున్నాను అనమాట. యాక్చువల్గా ఇలాంటి ఎక్స్పెరిమెంట్ యూట్యూబ్లో చూసి అయితే వంటలు అయితే చేయను. నాకు వచ్చిన వరకు జనరల్గా నేనే ఓన్గా అన్నీ ఆలోచించి చేసేస్తుంటాను. ఇంట్లో వాళ్ళు అయితే అంటూ ఉంటారనమాట, నేను ఓన్గా ఆలోచించి చేస్తానని చెప్పి, నువ్వు తిన్నాక అరగంటకి నువ్వు బాగుంటే అప్పుడు పెట్టి తల్లి అని అంటారు. అదైతే నాకు ఒకటే నవ్వు వస్తుంది. మా ఇంట్లో వాళ్ళందరితో పాటు మా మామ కూడా నాతో పాటు నా వంటలకి ఇదనమాట. బట్ గొప్ప చెప్పడం అని కాదు, కానీ ఇంతవరకు అయితే ఎప్పుడు రిమార్క్ లేదు. తినేవాళ్ళు చెప్తే అది హ్యాపీగా ఉంటుంది, నేను చెప్తే వరస్ట్గా ఉంటుంది అనుకోండి. బట్ ఈరోజైతే ఇది ఫస్ట్ టైం యూట్యూబ్లో వంట అయితే నేను ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను. ఇవైతే చక్కగా బాయిల్డ్ అయిపోయినాయి. సో సగ్గుబియ్యము ఈ తాలికలు అన్నీ కలిపి అయితే బాయిల్ చేశాను. పెద్ద హడావిడి అయితే ఏం లేకుండా కొంచెం పాలతో చాలా లిటిల్ మోర్ చేశాను. కొంచెం యాలకల పొడి అలాగే కొంచెం పాలు పోసేసి బెల్లం కూడా చితక్కొట్టి పడేస్తాను. వాటర్లో కరగబెట్టి ఆ ప్రాసెస్ అయితే ఏం చేయలేదు, ఏముందిలే కొంచెం ఇంట్లో వరకే కదా అనే టైప్లో. అలానే కొంచెం బాదం పరుపులు డైరెక్ట్గా సన్నగా కట్ చేసి పడేస్తాను. బాదం పప్పులు కదా గన్నేరు పప్పు వేసుకో మాకేంటి అనేది అనబాకండి ప్లీజ్. కొంచెం బాదం పప్పులు అయితే నలుగు పడేసేసి ఫైనల్గా చిక్కదనం కోసం అయితే అదైతే కొంచెం కలుపుకొని పోసుకున్నాను లిక్విడ్ అయితే. ఫైనల్గా అయితే రెడీ అయిపోయింది. బాగానే ఉంటుందా అనిపించింది స్మెల్ ఏదైతే చూస్తే. ఫైనల్గా ఆరిన తర్వాత అయితే కొంచెం చిక్కదనం అయితే వచ్చింది. సరే కొంచెం అయితే ఒక స్పూన్ టేస్ట్ చూసి అయితే తర్వాత అందరికీ పెడదాంలే అనే వరకు తింటేదానిగా నేను దున్నపోతులా తినేస్తుందని అయితే అనుకోబాకండి. జస్ట్ 2 spoons తిన్నాను. ఇంకా తర్వాత అయితే అందరికీ కూడా షేర్ చేశాను అనమాట. మా అమ్మకు కూడా పెట్టాను. మా మామకి అయితే మహాప్రాణం తీపంటే పాయసం అంటే, ఆవిడకైతే నచ్చిందంట. ఎలా ఉంది ప్లీజ్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ, ప్లీజ్ వాచ్.